నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలినాట్స్ అని, అష్టమ్స్ అని, అర్ధాష్టమ్స్ అనితో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అంటే చెప్పలేము ఆ సమస్యలు ఏంటి అని. శనేశ్వరుడు అంటేనే ఒక డిసిప్లిన్ నేర్పిస్తారు అనేది, బెత్తం పుచ్చుకోకుండా మనకి జీవిత పాఠాలు నేర్పించే గురువు అని చెప్పొచ్చు. బట్ ఆ టైంలో తీసుకోవడం కష్టం. తర్వాత మనం లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. అది అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు ముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే చాలా చేంజెస్ కనిపిస్తాయండి. సో కానీ ఆ టైంలో వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి చెప్పండి. తప్పకుండా అమ్మా. ముందుగా అందరికీ నమస్కారం. అంటే అమ్మా, శని భగవానుడు కర్మ ప్రదాతం. మనకి న్యాచురల్ రాశి చక్రంలో 10వ స్థానం మకర రాశి, 11 కుంభరాశి. ఈ రాశ్యాధిపతి శని. మామూలుగా మనం చూసుకున్నా కూడా కర్మస్థానానికి అధిపతి ఆయనే. కర్మ అంటే నిత్యం మనం చేసే ఇది కూడా వస్తుంది. కాబట్టి ఏ పని చేయాలి అన్నా కూడా ఆయన ఇది ఉండాలి. శని భగవానుడు రాశి చాట్లో ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి. అలాగే దశమాధిపతి ఎలా ఉన్నాడు. ముఖ్యంగా చూస్తూ ఉంటాను చూడండి, కొంతమంది ఉద్యోగాలు తరచూ మారుతూ ఉంటారు, మానేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది పర్మనెంట్ జాబ్ చేసి మంచి హైక్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ దశమాధిపతి ఎలా ఉన్నాడు, శని భగవానుడు ఎలా ఉన్నాడు, దీన్ని బట్టే వారికి నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం టాపిక్ వచ్చేటప్పటికి ఏలినాటి శని అనేది రావటం ప్రతి మనిషికి ఒక అదృష్టంగా చెప్పాలమ్మా. ఎందుకంటే అందరూ అనుకుంటారు, భయపడతారు. ముఖ్యంగా ఆ నవగ్రహాలు ఇప్పుడు మనకి ఎలా ఉందో ఇట్లా చూసేటప్పటికే పక్క నుంచి వెళ్ళిపోయి శివుడికి దండం పెట్టుకుని, ఆంజనేయ స్వామికి దండం పెట్టేసుకుని కూడా భయపడతారు కొంతమంది. కానీ అది తప్పమ్మా. వెళ్ళి శుభ్రంగా కాళ్ళు కడుక్కుని శుభ్రంగా నవగ్రహాలకి మీ శక్తి 3 చేస్తారా 9 చేస్తారా ప్రదక్షిణాలు చేసుకుని శుభ్రంగా కాళ్ళు కడుక్కుని శివాలయమో లేదా ఆంజనేయ స్వామి వారి గుడిలోనే ఎక్కువగా ఉంటాయి. అంటే నార్మల్ గా ప్రాబ్లం లేని వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా చేసుకోవచ్చు కదండి. తప్పకుండా చేసుకోవచ్చు. మీకు ఆ దశ నడవకపోయినా, అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని నడవకపోయినా నవగ్రహాలన్నిటికీ శుభ్రంగా ప్రదక్షిణ చేసుకోవచ్చు. అయితే మరి కొంతమంది మళ్ళీ కాళ్ళు కడుక్కుని ఇంటికి రావాలి, మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుని గుళ్ళోకి వెళ్ళాలి అంతే. గుడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు. కొంతమంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, లేదా ఈ బట్టలు తీసేయాలి, అలాంటిది ఏమి లేదు. మీరు ఏదైనా దానం ఇచ్చినప్పుడు చేయాలి, ఆ బట్టలు తీసేసి స్నానం చేయాలి. ఏదైనా మీరు ఏ గ్రహానికైనా సరే అంతే. ఒక్కొక్కసారి నవగ్రహాలు అన్నిటికీ బాలేదండి అంటారు. ఒక్కొక్కరి జాతకంలో అలా పడుతుంది. ఒక్కొక్కళ్ళకి 2-3 గ్రహాలు బాగో, ఒక్కొక్కళ్ళకి ఒక గ్రహం బాగోదు. ఇట్లా వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అలా మనం ప్రత్యేకంగా ఏదైనా పూజలు చేయించుకున్నప్పుడు, కొంతమంది కాళహస్తిలో పూజలు చేసేసి అక్కడే బట్టలు స్నానం చేసి వదిలేయాలి అంటారు. సో అట్లా పర్టికులర్ గా ఉన్నప్పుడే తప్పితే ఇలా అయితే అక్కర్లేదు. శని భగవానికి మనం చేసుకున్నప్పుడు వదిలేయాల్సిన అవసరం అయితే లేదు. తప్పకుండా ఆ ఇంటికి వచ్చేసేసి మీరు బట్టలు మార్చుకోదలుచుకుంటే మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా అని అవి తీసి పారేయటము అలా అయితే చేయక్కర్లేదు. కాబట్టి ఈ దశ వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే పని స్లోగా జరుగుతూ ఉంటుంది. మనకి ఏంటంటే ముఖ్యంగా శని భగవానుడే స్లో. నవగ్రహాల్లో మనం చూసినట్టయితే ఆయనకి కాలు కొంచెం వంకరగా ఉంటుంది. దానివల్ల ఆయన చిన్నగా సంచారం చేస్తుంటారు. ఒక్కొక్క రాశిలో మనకి 2.5 సంవత్సరాలు ట్రాన్సిట్ చేసేది ఆ ఒక్క గ్రహమే. అతి తొందరగా తిరిగేది చంద్రుడు. 2.5 రోజులకి ఒక్కొక్క రాశి తిరిగితే అత్యంత లేటుగా తిరిగేది శని భగవానుడు. కాబట్టి 2.5 సంవత్సరాలు 30 నెలలు ఒక రాశిలో ఉంటారు. అంటే చూడండి ఎంత, అంటే 9 పాదాలు ట్రాన్సిట్ చేయడానికి 30 డిగ్రీలు ఉంటుంది ఒక్కొక్క రాశి. 30 డిగ్రీలు ట్రాన్సిట్ చేయడానికి 30 నెలలు పడుతుంది. అంటే ఎంత స్లోగా ఉంటారో చూడండి. అందుకని శనేశ్వరాయ నమః అంటారు. అందుకే చాలా స్లోగా సంచారం చేస్తూ ఉంటారని, మందగముడు అని కూడా అంటారు. కాబట్టి అప్పుడు ఫలితాలు అనేవి కొంచెం స్లోగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అయ్యా అంటే, దానికి ఈ అర్ధాష్టమ శని కానివ్వండి, అష్టమ శని కానివ్వండి, ఏలినాటి శని, శని మహర్దశ అంటే వారి వారి మహర్దశ జన్మించిన దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. గురు మహర్దశ తర్వాత శని మహర్దశ అనేది వస్తుంది. ఎవరికైతే ఇప్పుడు ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుందో వారికి వచ్చేది శని మహర్దశ. కొంతమంది శని మహర్దశలో కూడా జన్మిస్తారు. వారికి అక్కడి నుంచే మొదలు. చిన్నప్పుడు వెళ్ళిపోతే పెద్ద ఇబ్బంది ఉండదు. నడి వయసులో వచ్చినప్పుడే మనకి అవన్నీ కూడా ఫేస్ అవుతుంది. ఉద్యోగం చేసేటప్పుడు కొంత అక్కడ స్ట్రగుల్స్ రావటం, మానేయటం, కుటుంబానికి దూరంగా ఉండటము, ఇక్కడ రకరకాలైన కారణాలు, ట్రాన్స్ఫర్స్ అవటము, విదేశాలకు వెళ్ళటము, భార్యాభర్తలు విడిపోవటము ఒక్కొక్కసారి అవి కూడా వస్తాయి. అంటే అది మనం వాళ్ళ పర్టికులర్ జాతకాలు చూసి మనం చెప్పాలి.
ముఖ్యంగా ఇలాంటివి చాలా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. వీరికి ముఖ్యంగా మనం చెప్పదగ్గవి ఏంటంటే వాకింగ్ అనేది ఎక్కువగా చేయటం మంచిదమ్మా. బండి ఒకవేళ ఉన్నా కూడా మన దగ్గర కార్లు ఇవి ఉన్నా కూడా ఆరోగ్యపరంగా నేను చెప్పట్లేదు, కొంత నడక అనేది ముఖ్యంగా చేసుకున్నట్టయితే స్లోగా నడవటం అనేది మంచిది, అదొక అలవాటుగా చేసుకోవటం. తర్వాత పెద్దవారికి సహాయ సహకారాలు చేయటం, అనాథలు ఉంటారు చూడండి, వారికి ఏదైనా సరే బట్టలు కానివ్వండి, డబ్బులు, తిండి ఇలాంటివి ఏదైనా పెట్టడం. తర్వాత చేపలు ఉంటాయి నీళ్ళల్లో, ఈ ఫిష్ పాండ్లు లాంటిది కాదు, మనకి కాలవల్లో వీటిల్లో ఉంటాయి, అలాంటి వాటికి ఏదైనా ఆహారంగా ఇవ్వటము, వాటికి తినేది. తర్వాత మనం రోజు అన్నం తినే ముందు చక్కగా ఇంత ముద్ద కలిపేసి మన ఇంటి మీద గోడకి పెట్టేస్తే గోడ మీద కాకులు వచ్చి తింటూ ఉంటాయి. ఇప్పుడు కాకులు తగ్గిపోయినాయి అనుకోండి, పక్షులు కానీ ఏవోటి తిన్నా కూడా అది మంచిది. కాస్త నువ్వులు కూడా కలిపి పెట్టినట్టయితే మంచిది. మనం నువ్వులు ఉండలు తినటం అనేది కూడా మంచిది. మనం కొన్ని పండగలప్పుడు చేసుకుంటాం, సుబ్రహ్మణ్య స్వామి పూజ అప్పుడు మనం కాస్త చిమ్నీ చేస్తాం కదా. అలా మనం ఈ దశ నడుస్తున్నప్పుడు కానీ, ఈ బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈతి బాధలు ఎక్కువగా శని వల్ల ఇబ్బంది పడుతుంటే మనం ఆ నువ్వులు ఉండలు తినటం అనేది కూడా మంచిది. అలాగే నువ్వుల నూనె మనకి స్నానం చేసేటప్పుడు ఇది వరకు చక్కగా వారానికో నెలకో ఒకసారి తలస్నానాలు చేయించేవాళ్ళు, అప్పుడు పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు. అవన్నీ వాళ్ళు అన్ని చూసుకుని ఆచార వ్యవహారాలు అలాగే అన్ని కలిపి ఉండేది, మన జీవన విధానమే అలా ఉండేది. ఇప్పుడు సరే సమయానుకూలము అన్ని బట్టి అన్ని కూడా పక్కకు పోయిన షాంపూలు వచ్చేసాయి, కానీ అది మంచిదమ్మా. నువ్వుల నూనె శుభ్రంగా వారానికి ఒకసారి, శనివారం అనే లేదు, ఆదివారం అయినా సరే ఇంట్లో ఖాళీ దొరికినప్పుడు శుభ్రంగా ఒంటికి మర్దనా చేసుకుని హాయిగా ఒక అరగంట గంట మీ సమయాన్ని బట్టి మీరు ఉండి స్నానం చేసుకున్నా కూడా మంచిది. చిన్నగా నడవటము, మనం ఇలాంటి పరిహారాలన్నీ చేసుకున్నట్టయితే మనకి ఆ ఉధృతి అనేది తగ్గుతుంది. అలాగే రత్నధారణ, మయూరి నీలం అనేది పెట్టుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది. అలాగే ఇంకా ప్రత్యేకంగా అంటే మనకి శక్తి ఉన్న వాళ్ళు శనిసింగనాపూర్ అని షిరిడి దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకోవటము. అక్కడికి మనకి అన్ని ఓపెన్ గానే ఉంటాయి, అక్కడ విగ్రహం ఒక రాయి లాగా ఉంటుంది, అక్కడేం మనకి విగ్రహం ఉండదు. ఆ రాయికి అక్కడ శని భగవానుడిగా పూజిస్తాము అక్కడ, కాబట్టి అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకోవటం. శక్తి లేని వాళ్ళు మన ఇంటి దగ్గరే నవగ్రహాలు వీటికి చేసుకోవటము, ఇవన్నీ మనం చేసుకున్నట్టయితే ఆ ఉధృతి నుంచి మనం కొంత ఉపశమనం అయితే పొందుతాం. అలాగే వస్త్రధారణ ఏదైనా చేసుకోవాలంటే నీల రంగు, నలుపు రంగు, మనం చూడండి అయ్యప్ప మాల కూడా తీసుకుంటారు కొంతమంది, దానికి కూడా ఇదే కారణం. ఇది లింక్ అయ్యే వారికి కూడా ఉంటుంది ఆ వస్త్రధారణ, ఎందుకంటే వాళ్ళు 41 రోజులు నియమాన్ని బాగా నిష్టలతో చేస్తారు. పొద్దున్నే చన్నీళ్ళ స్నానం చేస్తారు, కాళ్ళతో నడుస్తారు. ఈ నడకకు చూడండి, నేను అన్నీ చెప్పిన దానికి కూడా లింకప్ అయ్యింది. కాబట్టి ఇది ఏంటంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది అలవాటు చేస్తారు. ఇది చేసుకుని ముందుకు వెళ్ళిన వాడు మంచిగా స్థిరపడతారు, అభివృద్ధిలోకి వస్తారు. ఆ దశలో ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తాడు శని భగవానుడు. మనం చూస్తాం, వీరేంటి ఇలా ఉన్నాడు మొన్నటిదాకా, ఇప్పుడు ఏంటి బాగా సెటిల్ అయిపోయాడు, బాగా పైకి ఎదిగిపోయాడు, అది ఇది అని. అది శని భగవానుడేనండి. రాహు ఇచ్చినా కూడా, రాహు మార్గదశలో కూడా అలాగే ఇస్తాడు, కానీ చివరికి కింద పడేస్తాడండి, మొత్తం తీసుకెళ్ళిపోతాడు, కింద పడేసేస్తాడు. గురువు కూడా అంతే, గురువు శుభగ్రహం కదా అని ఇస్తాం అనుకుంటాం, కానీ ఆయన కూడా పెద్దగా ఇవ్వడు. శని భగవానుడు ఇచ్చినట్టుగా ఈ నవగ్రహాల్లో ఇంకెవరు ఇవ్వరు, అంత ఇస్తాడు. కాబట్టి ఆయన్ని భయపడాల్సిన పని లేదు, ఆ దశ వచ్చిందని మనం కుమిలిపోవాల్సింది, చింతించాల్సిన పని లేదు. హాయిగా మనం నిత్యం మనం ఏం పని చేసుకుంటామో ఆ పని చేసుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే మనకి మంచి జరగటానికి అవకాశం ఉంటుంది. రైట్, మీరు చాలా గొప్ప విషయం చెప్పారు. ఏంటంటే శని మహర్దశ అనగానే ఫస్ట్ అందరూ కూడా మానసికంగా భయపడిపోతారండి, అమ్మో ఏదో అయిపోతుందేమో నాకు అనేది. మీరు చెప్పినట్టుగా చక్కగా ఈ రెమెడీస్ ఫాలో చేసుకుంటూ, చాలా సింపుల్ రెమెడీసే, చాలా చక్కగా చేసుకోవచ్చు. అవి లేదండి, అవును కరెక్ట్. అంటే ఒక డిసిప్లిన్, మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఒక డిసిప్లిన్ లైఫ్ లో వస్తే కనుక ఆయన అనుగ్రహం ఉంటుంది. అదే మీరు మళ్ళీ ఇంకొక చిన్న విషయం దీనికి యాడ్ చేస్తాను, ఏంటంటే ఈ దశలోనే మనం ఫ్రెండ్స్ వల్ల వాళ్ళ వల్ల కొంచెం ఈ మందు వీటికి అలవాటు పడతాం. కొత్తగా అమ్మాయిలు వీళ్ళతో పరిచయాలు ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే మనం టెస్టింగ్ చేయడానికి ఆయన, నువ్వు ఎలా ఉన్నావు, నేను ఇచ్చింది ఉంచుకుంటావా లేదా, రేపొద్దున పాడు చేస్తావా అని టెస్ట్ చేస్తాడు అంతే.
సో ఈ అలవాట్లు అయినాయి అనుకోండి, ఇంకా కిందకి తీసుకెళ్ళిపోతాడు. మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే జీరో చేసేస్తాడు. మీ దగ్గర 10,000 ఉంది, తీసుకెళ్లి 10 కోట్లకు కూర్చోబెడతాడు. మిమ్మల్ని ఆయన పరీక్షించడానికే వస్తున్నాడు. కాబట్టి మనం ఎంత నిష్టగా, మనం ఎంత జాగ్రత్తగా, మన జీవన విధానం ఎలా ఉండాలి అనేది చూసుకుంటూ వెళ్తే మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మహర్దశ నడిచే వాళ్ళు మందు జోలికి ఎంత తక్కువగా వెళ్తే అంత మంచిదమ్మా. Right. ఆల్కహాల్ తీసుకోకపోవటం అనేదే మంచిది. ఇక అలవాటు ఉంది, డాక్టర్ మనం కొంతమందికి చేతులు వణికిపోతూ ఉంటాయి, డాక్టర్ సలహాలు తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ఏదైనా తగ్గించటం మంచిది, అసలు తీసుకోపోవటం అనేది. అలాగే జూదం కూడా పెద్దది, ఆశ చూపించి రాహులాగా ఏదో వస్తుందని వెళ్తారు, ఏమీ రాదు, ఉన్నది కూడా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ 2-3 పనులు మనం చేసుకుంటూ ఆ పరిహారాలు వీటి జోలికి పోకుండా చేసుకుంటే హ్యాపీగా సాగుతుంది. శనిగ్రహ దోషాలు బాధలు పడుతున్న వాళ్ళు చక్కగా సెల్ఫ్ డిసిప్లిన్ తో ఉంటూ అంతే. మీరు చెప్పిన రెమెడీస్ ఫాలో చేసుకోవాలని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.